వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే, ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో 95,000 మంది అభ్యర్థుల ఆశలు ఒకవైపు, 4 లక్షల మంది చూపులు మరోవైపు చూస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏదంటే, ఏపీ హైకోర్టులో రిజర్వ్లో ఉన్న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో రాంగ్ క్వశ్చన్కు సంబంధించిన కేసుపై నిరుద్యోగులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దాదాపు ప్రిలిమ్స్ పరీక్ష జరిగి సంవత్సరం అవుతున్న వీరికి మార్కులు కలుస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమ యొక్క వయోపరిమితిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అటు ఆర్థికంగా, ఇటు మానసికంగా అభ్యర్థులు తీవ్రమైన బాధలలో ఉన్నారు. వీరిలో చాలామంది అభ్యర్థులు స్త్రీ అభ్యర్థులు కూడా ఉండడం అనేది వాస్తవం. తల్లిదండ్రులకు, భర్త మరియు పిల్లలను విడిచి కోచింగ్ సెంటర్లలో నలిగిపోయిన వారు కొందరు, ఆర్థిక కారణాల దృష్ట్యా ఇంటి దగ్గరే ప్రిపేర్ అయిన వారు మరికొందరు. ఏది ఏమైనప్పటికీ కూడా వీరందరి బాధలను, ఆశలను పరిగణలోకి తీసుకొని న్యాయ వ్యవస్థ సమగ్ర విచారణ జరిపి తప్పుగా ఉన్న ప్రశ్నలకు మార్కులు కలిపి వీరిని కూడా ఈవెంట్స్కు అనుమతించాలి. ప్రభుత్వం కూడా ఆ వైపుగా చొరవ చూపాలి. ఇక్కడ అందరికీ సమన్యాయం అనేది జరగాలి, లభించాలి. నన్ను గనక అడిగితే నేనైతే డెఫినెట్గా ఇంకా ఈవెంట్స్ డేట్లు అనేటివి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఏదైతే నిజంగా ప్రిలిమ్స్ రాత పరీక్షలో తప్పుగా దొరికినటువంటి క్వశ్చన్లకైతే డెఫినెట్గా ఆ మార్కులను అయితే కేటాయించాలి. వీరిని కూడా ఈవెంట్స్కు అనుమతించాలి. ఎందుకంటే ఈవెంట్స్ తర్వాత మళ్ళీ మార్కులు కలిపి రీఈవెంట్స్ పెట్టడం అనేది మళ్ళీ ఇప్పటికే కాలం అనేది చాలా తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. ఇంకా సమయం అనేది వృధా అవుతుంది. ఇప్పటికే సంవత్సరం పుణ్యకాలం గడిచిపోయింది. మళ్ళీ హైకోర్టులు, మళ్ళీ కేసులు అనేది అతి తీవ్రమైనటువంటి కాలజాప్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈవెంట్స్ డేట్లు ప్రకటన వెలువడక ముందే ఈ యొక్క కేసులన్నీ కూడా పరిష్కారం అయ్యి ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి నిజంగా తప్పు ప్రశ్నలు కనుక దొల్లి ఉంటే అభ్యర్థులకు అయితే కంపల్సరీగా న్యాయం అనేది జరగాలి. వీటితో పాటు ఏపీ ప్రభుత్వాన్ని మేము మళ్ళీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మరో ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ఇవ్వండి. అలాగే అతి త్వరగా సచివాలయం నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.